మెల్లిగా కొంచెం నీ పేరు ఉందమ్మా. ఓకే, ఓ థ్యాంక్ యూ బాయ్. చిరంజీవి సారీ. కపున్ కా కమాన్ ఫాలో మీ. మెగాస్టార్ కి బ్యాంకాక్ లో కూడా మంచి మాట్లాడే ఉంది. ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. నేను మీకు వీరాభిమానిని సార్, మీరు చీరాభిమాని సార్. మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా. 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్? మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా? మీరెప్పుడు చేశారా? అదే సమరసింహారెడ్డి సార్. రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి, మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. పదండి. ఆగండి, ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్. Hey rowdies, go and kill them. ఓరి నప్ప చెప్తారేమో పద. నీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను తీయకుండా గమన తీసేది. బంగారు కోడి పెట్ట. పడిపోయాడు సార్. 100 మంది రౌడీలు అవలలుగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఆ బ్లడీ బఫెలో గండి డాడీ. చిచి, ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా అడుక్కుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 ఇయర్స్, నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది. వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మందు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ కరెక్ట్ నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలిం చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి చెప్పింది. 10కి 100కి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని ఏ శాతం ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే, త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా? వాయిస్ మరి సెటిల్ ఎత్తరా ఇక్కడ అవును రే, ఇందా నుంచి చూస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసాడు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! వచ్చేస్తున్నారు. పదండి. పరిగెత్తు.
ఏంటి ఇది లేత్తరా ఏంటి నువ్వు అన్నా వాళ్ళ కథలు నీ కథ ఎక్కడికి వెళ్తారే తమ్ముడు ఏసే ఎస్ఐ తమ్ముడు అన్న పట్టు పని మగనా అమ్మో నేను పుడతాను అయ్యా పని మగనా ఖచ్చితంగా నరికేస్తానండి పని మగు అమ్మా లేడీస్ ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కమ్ ఆన్ లెట్స్ గో రే కుపిడి పిలిచింది లేడీస్ రా నువ్వు ఏం పిక్కా బాయ్స్ మగవాళ్ళవై ఉండి సాటి మగవాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది ఏమంటావు లేడీస్ ఎరగాలి చూసుకుంటానే మన బోనాలు బాడి ఇది పోదు అడుగు ముందుకేసరికి ప్రాణాలు తీసేస్తాను ఏమనుకుంటున్నారు అయ్యో బాబు అక్కడ కొట్టావు అమ్మ మళ్ళీ అక్కడ కొట్టింది తిప్పండి ఎక్కడ దొరికినారా బాబు వీళ్ళు ఆడవాళ్ళు కాదు అమ్మా ఈ జైట్ లేకపోతే కళ్ళు తింటారు బాబు కాలుతోడ్రా ఎలై నీ చేతులతో చంపుతావా చంపాలనే ఉంది ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా నేను ఇంకా మాజీ అవ్వలేదు మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా ఇక నుంచి అయినా నీతిగా బతకండి పండి పండి చూడు తీగ పాగటానికి కర్ర ఆడది బతకడానికి భర్త అబ్బా కావాలి ఆ విషయం నాకు తెలుసు బే అందుకే క్షమించేస్తున్నావా నో హాయ్ మై స్వీట్ హార్ట్ వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది కానీ నాకు బంగారం లాంటి కూతురు కత్తి లాంటి అల్లుడు దొరికాడు ఐఎమ్ వెరీ లక్కీ కమ్ ఆన్ డార్లింగ్ యా మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైన ఈ కథ మ్యారేజ్ మ్యాటర్ తో ఎండుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్కి వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ ఉంటున్నాడు మన ఏవిఎస్.